Hi children, good morning Nana. How are you? I hope you are all fine. So first of all of you, so listen class, be careful Nana. So yesterday we are discussion Nana, we are discussion 8th chapter Nana. So dantlo some part yesterday we are discussion. So weekly market Santa and Sunday and Santa in a Choutapal. So Choutapal గురించి మనము ఆ సంత ఏ విధంగా జరుగుతుంది అండ్ అక్కడ మరి ఏమేమి అమ్ముతారు ఆ సంతలో దాని గురించి మనం నిన్నటి క్లాస్లో డిస్కషన్ చేసుకున్నాం కదా నాన్న. సో టుడే వి ఆర్ డిస్కషన్ నాన్న కంటిన్యూడ్. సో సండే అండ్ సంత ఇన్ చౌటప్పల్, ఓకేనా. సో అక్కడ నిన్న మనము ఏమేమి అంటే అక్కడ మనకి సో ఇన్ ఏ సంత మోర్ దాన్ సో ఎంతమంది ఉన్నారని చెప్పుకున్నాము. సో 200 ట్రేడర్స్ ఎంతమంది ఉన్నారని చెప్పుకున్నారన్నా 200 ట్రేడర్స్ ఉన్నారని చెప్పుకున్నాం కదా. అంటే 200 మంది వర్తకులు ఉన్నారు అని చెప్పుకున్నాం. షాప్ అంటే ఒకళ్ళే రన్ చేయరు కదా నాన్న. సో అందులో భాగం ఇక్కడ ఎంతమంది వర్తకులు ఉన్నారు, 200 మంది ట్రేడర్స్ వర్తకులు ఉన్నారు. మరి అక్కడ మనము ఏమేమి అమ్ముతారని చెప్పుకున్నాము ప్రీవియస్ క్లాస్లో. వెజిటేబుల్, ఫ్రూట్స్, క్లోత్స్, మీట్, ఫిష్, డ్రై ఫిష్ అండ్ handmade tools and so ready-made footwear and cosmetics and ropes equipment, so for a farming and cattle rearing and many other things. సో ఇవన్నీ కూడా మనకి ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయని చెప్పుకున్నాము. మనకి సంతలో ఇవన్నీ కూడా మనకి దొరుకుతాయని నిన్నటి క్లాస్లో చెప్పుకున్నాం కదా నాన్న. సో ఇంకా బఫెలోస్, గోట్స్ అండ్ షీప్ ఆర్ ఆల్సో ట్రేడ్ దేర్. ఇంకా వాటితో పాటున మనం చూస్తూనే ఉన్నాం కదా. ఇంకా వాటితో పాటు మనకి బఫెలోస్ అంటే సో ఇక్కడ గేదెలు, వాటితో పాటు ఇంకేమున్నాయి బఫెలోస్ అండ్ గోట్స్ అండ్ షీప్. సో ఇవన్నీ కూడా మనము ఇంకా ఎక్కడ కొనవచ్చు, ఇవన్నీ కూడా గోడ్స్ ఇవన్నీ కూడా మనము సంతలో ఇవన్నీ కూడా కొనుక్కోవచ్చు అనమాట. ట్రేడ్ హియర్. వాటితో పాటు మనం చెప్పుకున్నతో పాటు ఇవి కూడా బఫెలోస్, సో ఆవుల్ని, గేదెల్ని అండ్ మేకల్ని, గొర్రెల్ని వీటిని కూడా మనము సంతలో కొనుక్కోవచ్చు అనమాట. పీపుల్ ఫ్రమ్ మోర్ దాన్ 40 అండ్ సరౌండింగ్ విలేజెస్ కమ్ టు బై గూడ్స్ ఇన్ చౌటప్పల్ సంత. ఇక్కడ పీపుల్ అంటే ఎవరు, ప్రజలు కదా. ఈ ప్రజలు మరి సంత అంటే అక్కడ మామూలుగా ఏ గ్రామం, ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చౌటప్పల్లో పెట్టారు కదా, ఆ ఊరి వరకు కొనుక్కోవడానికి కదా నాన్న. చుట్టుపక్కల విలేజీలు ఉంటాయి కదా. సో ఆ చుట్టుపక్కల విలేజీల నుండి వచ్చే ప్రజలు, పీపుల్ అక్కడ మొత్తం కూడా ఎన్ని ఉన్నాయట, 40 విలేజెస్ ఉన్నాయి అనమాట. సో ఆ 40 విలేజెస్ నుండి సో ప్రజలు అందరూ కూడా వచ్చి వాళ్ళకి కావాల్సిన అన్ని కూడా కొనుక్కుంటారు అనమాట. ఓకే, సరౌండింగ్ విలేజెస్. సో సరౌండింగ్ విలేజెస్లో వచ్చి మొత్తం కూడా కొంటారు అనమాట. అండ్ వాళ్ళు ఏం కొంటారు, బై గూడ్స్. ఏం తీసుకుంటారన్నా వాళ్ళకి ఏదైతే నిత్యావసర సరుకులు అవసరం ఉంటుందో సో వాళ్ళు వాటిని కొంటారు అనమాట. ఓకేనా. సో అండ్ అదేవిధంగా ఇది ఎక్కడ కొంటున్నారు, సో బై గూడ్స్ ఇన్ చౌటప్పల్. సో సంత ఇది సంత, సండేనే కదా పెట్టింది. సో వీక్లీ వారానికి ఒకసారి ఒక సంతలాగా పెట్టి ఈ పదాన్ని మనము అమ్మవాళ్ళు కూడా చెప్తుంటే వింటాము. గొర్రెలు కానీ, మేకలు కానీ, అదేవిధంగా ఇంకేమన్నా మనం రైతు బజార్కి వెళ్ళినప్పుడు సంతలాగా పెడతారు. అక్కడైతే మనకి కాస్ట్ కూడా కన్వీనియంట్గా ఉంటుంది, థింగ్స్ కూడా కొనుక్కోవచ్చు అని. ఇంట్లో మనకి అమ్మవాళ్ళు కూడా మనకి ఈ సంత గురించి అప్పుడప్పుడు అంటూనే ఉంటారు. ఈ వర్డ్ని మనం కూడా వింటూనే ఉంటాం అనమాట. ఓకేనా. సో and in a Choutapal Santa and separate space is allotted for a trading and cattle and grocery items and non-edible items. సో ఇంకా ఇక్కడ ఏంటంటే ఈ చౌటప్పల్ సంతలు ఏంటంటే సపరేట్ ఒక స్పేస్ ఉంటుంది అనమాట. ప్రత్యేకంగా సంతను నెలకొల్పడానికి ఒక స్థలాన్ని కేటాయిస్తారు అనమాట. అక్కడ అన్నీ కూడా ఏవైతే గూడ్స్ సరుకులు కానివ్వండి, ఇంకా అదేవిధంగా ట్రేడింగ్, ఇంకా వర్తకం వ్యాపారం పర్పస్గా సో క్యాటల్ అంటే పశువుల్ని, ఇంకా ఏంటది క్యాటల్ అంటేనా పశువులు, క్యాటల్ని. అదేవిధంగా ఇంకా ఏమింటాయి ఇక్కడ, సో గ్రోసరీ అంటే ఇక్కడ చూడండి. సో గ్రోసరీ అంటే ఇక్కడ సో మనము మామూలుగా ఇప్పుడు
టీ టీ పౌడర్ అలాంటివి ఉంటుంది కదా, కాఫీ గింజలని ఉంటుంది అనమాట. కాఫీ పౌడర్ మనం టీ పెట్టుకోవడానికి అనుకూలంగా, కొంతమంది టీ తాగుతారు, కొంతమంది కాఫీ తాగుతారు కదా. సో ఇక్కడ గ్రోసరీ అంటే కాఫీ గింజలు అనమాట, విత్తులు. ఓకేనా. అండ్ గ్రోసరీ ఐటమ్స్, కాఫీ కావాల్సిన, అండ్ అదేవిధంగా నాన్ సో ఎడిబుల్ ఐటమ్స్, ఇంకా మనకి చాలా రకాల అన్నీ కూడా సంతలో ప్రతిదీ, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ సంత. ఓకేనా. సో అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఏ ప్లేస్ అండ్ meant of for a vegetable, every trade has a and a fixed space. మనం ఇప్పుడు మార్కెట్కి వెళ్తున్నాం కదా నాన్న, కూరగాయలు కొనడానికి వెళ్తున్నాం కదా. కూరగాయలు కొనడానికి వెళ్ళినప్పుడు నువ్వు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైరాలో మార్కెట్ ఉంది కదా, కూరగాయల మార్కెట్ కానివ్వండి, ఫ్రూట్స్ షాప్ ఏదండి, వాటర్ ఇట్ మేబీ, వాళ్ళందరూ కూడా కేజీ టమాటా వచ్చేసి అందరూ ఒకే మాట మీద ఉంటారనమాట. ఎందుకు అలా ఉంటారంటే వాళ్ళు కూడా ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ ప్రకారం ఒక కేజీ టమాటా 40 రూపాయలు, నువ్వు అక్కడ నుండి అక్కడ ఆ మార్కెట్లో నువ్వు అక్కడ నుండి నీకు ఎక్కడన్నా కొను అదే రేట్ చెప్తారు. ప్రతిదీ కేజీ నువ్వు ఏ కూరగాయలను తీసుకో వాళ్ళ యొక్క కమిట్మెంట్ మీద ఉంటారనమాట. ఫ్రూట్స్ అయినా డజన్ అరటిపండు 50 రూపీస్ అని ప్రతిదీ వాళ్ళ ఒక కమిట్మెంట్ మీద వాళ్ళకు ఒక కమిటీ ఉంటుందన్నమాట. వాళ్ళు చక్కగా పప్పు దినుసులు లేదన్నా ముందే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాంగ్ చేస్తారు. మీరు అబ్జర్వ్ చేస్తారేనా, అన్నీ కూడా లిస్ట్ ఏం చేస్తారంటే, మనము ఎప్పుడైనా హోటల్కి వెళ్ళినప్పుడు మనకు కావాల్సిన ఐటమ్ మొత్తం కూడా అక్కడ వాటి కాస్ట్ మెనూని పెడతారు కదా. ఆ విధంగానే వెజిటేబుల్స్ షాప్కి వెళ్ళినప్పుడు కూడా కూరగాయల కిలో ఎలా అని మనకి మంచి బోర్డు పెడతారు. అండ్ అదేవిధంగా అందరూ ఒకే రేట్తో అమ్ముతారు అనమాట. వీళ్ళు కూడా అంతే. ఓకేనా. సో ఫర్ ట్రేడింగ్ క్యాటల్ అండ్ షెడ్ విత్ అండ్ స్పెషాలిటీస్ టు ద కీప్ ద క్యాటల్ ఆర్ ఆల్సో అవైలబుల్. మరి సంతలో మనం చెప్పుకున్నాం కదా. సో క్యాటల్ అంటే పశువులు, బఫెలోస్, గోట్స్, షీప్, ఇవన్నీ మేము వీటి ఉంచడానికి ప్రత్యేకంగా ఒక షెడ్ కావాలి అమ్మా. వీటన్నిటి నుంచి అమ్మడానికి మరి ఆ రోజు మార్నింగ్ టు ఈవినింగ్ దాకా సంత ఉంటుంది కదా. ఆ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు కూడా వాటికి అన్నీ ఇప్పుడు ఏంటంటే మామూలుగా క్యాటల్ అంటే పశువులకి, అదేవిధంగా బఫెలోస్కి, గోట్స్కి, వీటికి మేత అని, అదేవిధంగా నీరని, ప్రతిదీ షెడ్ ప్రతిదీ ఎవ్రీథింగ్ అక్కడ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయన్నమాట. అన్ని సౌకర్యాలని చక్కగా అరేంజ్ చేసి పెడతారనమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఇందిరా ద డ్రై చిల్లీ సెల్లర్. సో ఇక్కడ ఈ ఇందిరా అనే ఆమె ఏం చేస్తుందట, ఈ ఇందిరా ఈమె సో డ్రై చిల్లీ అంటే ఏంటదమ్మా, ద డ్రై చిల్లీ అంటే ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా. సో డ్రై చిల్లీ సెల్లర్. సో ఎండుమిరపకాయలు అమ్మే వ్యక్తి. హూ ఇస్ షీ? సో షీ ఈజ్ ఇందిరా. ఈమె ఏమమ్ముతుందట, ఇందిరా ద డ్రై చిల్లీ సెల్లర్. ఈమె ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా, మనం ఇప్పుడు పోపుకు ఉపయోగిస్తాము, ఇప్పుడు మనం కర్రీలో కారం పొడిగా వాడుతున్నాం కదా. సో ఈ మిరపకాయలు మనం కారం పట్టించుకోవడానికి, ఆవకాయలు, అన్ని రకాల పికిల్స్, చట్నీలు పెట్టుకోవడానికి మనం ఈ డ్రై చిల్లీస్ అంటే ఎండుమిరపకాయలు మనం కారం పట్టించి కారాన్ని ఉపయోగిస్తాం. కూరల్లో, చట్నీలకి, ఆవకాయ పెట్టడానికి అలాంటికి కారం మనకి ఉపయోగపడుతుంది కదా. ఓకేనా. ఇందిరా ఏజ్డ్. ఈమె యొక్క ఏజ్ ఎంతంట, సో ఈమె ఏజ్డ్ 36 years. 36 years అనమాట. హ్యాస్ బీన్ సెల్లింగ్. సో ఏజ్డ్ 36 హ్యాస్ బీన్ సెల్లింగ్ డ్రై చిల్లీస్ ఇన్ ద సంతాల్ ఫర్ ఏ మెనీ ఇయర్స్. ఈమె సో మెనీ ఇయర్స్ చాలా సంవత్సరాల నుండి సో ఈమె ఏం చేస్తుంది, ఈ వ్యాపారాన్నే చేసుకుంటుంది. ఏ వ్యాపారం అమ్మా, సో డ్రై చిల్లీస్. ఓకేనా. ట్రేడ్ ఇందిరా ద డ్రై చిల్లీస్ సెల్లర్ కదా. ఈమె నా మెనీ ఇయర్స్ చాలా సంవత్సరాల నుండి కూడా ఈమె ఏం చేస్తుంది, సో ఈ వ్యాపారాన్నే కొనసాగిస్తుంది. ఈ ఎండుమిరపకాయలని ఈమె అమ్ముతుంది అనమాట. ఓకేనా. షీ బిలాంగ్స్ టు అండ్ చుండి కటన్గూడ్ అండ్ విలేజ్ విచ్ ఈజ్ అబౌట్ టర్న్ ఆఫ్ ద పేజ్. ఇక్కడ చూడండి అలా, లుక్ ఎట్ ద పిక్చర్ హియర్. సో ఫిగర్ 8.2 సంత. సో లోకల్ మార్కెట్. మీరు కూడా మార్కెట్కి వెళ్తే మొత్తం కూడా పీపుల్స్తోని, ఆటోలు చక్కగా ఇలాగ రద్దీగా ఉంటుంది కదా. మనకి ఇక్కడ ఫిగర్ క్లారిటీగా ఇచ్చాడు కదా, దీన్ని చూస్తే మనకి సో అర్థమవుతుంది అనమాట. ఓకేనా. టర్న్ ఆఫ్ ద పేజ్ నానా. సో 5 kilometers ఫ్రమ్ ద చౌటప్పల్. సో ఈమె విలేజ్, ఈమె గ్రామం ఉంది కదా.
సో కటంగూర్ అనే విలేజ్ కదా ఎవరిది ఇందిరాది. ఈ చౌటప్పల్ సో ఎంత దూరం ఉందంట 50 కిలోమీటర్స్, 50 కిలోమీటర్ల దూరం ఉందన్నమాట. ఎంత కిలోమీటర్ దూరం ఉందమ్మా? సో 50 కిలోమీటర్స్ లాంగ్ ఉందన్నమాట. అయినా కూడా ఆమె సో ప్రతిరోజు కూడా వ్యాపారం చేస్తూనే ఉంది అనమాట. ఓకేనా? సో ఫ్రమ్ చౌటప్పల్ అండ్ షీ స్టడీడ్ అప్ టు ద 10th క్లాస్. ఈమె ఇంకా 10th క్లాస్ వరకు కూడా చదువుకుందనమాట. ప్రతి ఒక్కరికి చదువు అనేది చాలా ముఖ్యం అనమాట. నువ్వు ఏదైనా నువ్వు షాపు రన్ చేసుకోవాలన్నా లేదా ఇంకా వాటర్ ఇట్ మే బి ట్రేడ్ వర్తకం పర్పస్ కానివ్వండి లేకపోతే కంపెనీ పర్పస్ వాటర్ ఇట్ మే ఫస్ట్ ఆఫ్ ఆల్ సో స్టడీ అనేది ఉండాలి, అవునా? సో ఈమె ఎంతవరకు చదువుకుంది? అప్ టు 10th క్లాస్ వరకు చదువుకుందనమాట. ఓకేనా? షీ హ్యాస్ ఏ డాటర్ అండ్ ఏ సన్ అండ్ స్టడీయింగ్ ఇన్ ద గౌట్. సో ఈమెకి ఎవరున్నారు? సో సన్ కొడుకు అండ్ డాటర్. సో డాటర్ ఇద్దరు ఉన్నారు, కొడుకు కూతురు ఉన్నారు. మరి వీళ్ళు ఎక్కడ చదువుకుంటున్నారు? ఈమెం చేసేదేమో సో ఎండి మిరపకాయలు ఎండి మిరపకాయలు అమ్ముతుంది అమ్ముకొని. సో ఈమె వాళ్ళ పిల్లల్ని ఎక్కడ చదివిస్తుందంటే గౌట్ స్కూల్లో చదివిస్తుంది అనమాట. ఓకేనా? సో గౌట్ స్కూల్ షీ లర్న్డ్ దిస్ ఏ బిజినెస్ ఫ్రమ్ ద హర్ ఫాదర్. మరి అదేవిధంగా మనకి నువ్వు ఒకవేళ స్టడీ పరంగా నీకు ఏదైనా డౌట్స్ వచ్చినా నువ్వు మీ టీచర్స్ కానివ్వండి, మీ పేరెంట్స్ కానివ్వండి, మీ ఎల్డర్స్ ఎవరైనా మీ బ్రదర్స్ సిస్టర్స్ ఎవరైనా అడుగుతారు. అండ్ అదేవిధంగా బిజినెస్ పరంగా కూడా బిజినెస్ కానివ్వండి ఇంకా ఏదైనా డౌట్ వచ్చినప్పుడు మనము సో వేరే వాళ్ళు ఇప్పుడు ఈమె ఎవరిని అడుగుతుంది? ఇందిరా వాళ్ళ నాన్నగారి నుండి బిజినెస్ నేర్చుకుంటున్నారు అనమాట. ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే మనకి బెనిఫిట్ ఉపయోగం ఉంటుంది, ఎలా చేయాలి ఏది చేయకూడదు అనేవి అన్నీ కూడా వాళ్ళ నాన్నగారి దగ్గర నుండి ఈమె ఏం చేస్తుందంటే సలహాలు సూచనలు తీసుకుంటుంది. అది చాలా మంచి పద్ధతి నాన్న. సో మీరు కూడా అంతే, స్టడీ మీరు పిల్లల స్టూడెంట్ కాబట్టి మీకు ఎక్కువగా డౌట్లు స్టడీ పర్పస్గా ఉంటాయి కాబట్టి మీరు సో టీచర్ని అడగాల, పెద్దవాళ్ళని ఇంకా తెలిసిన వాళ్ళు మీ అన్నయ్య అక్కల్ని అడిగి మీ స్టడీని సో మీరు మీ డౌట్ని క్లారిఫికేషన్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? హర్ హస్బెండ్ ఆల్సో సో డస్ ద సేమ్ బిజినెస్. సో అదేవిధంగా ఇందిరా వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఆయన కూడా సేమ్ బిజినెస్ అనమాట. సేమ్ బిజినెస్ అంటే ఏంటిది? ఈ డ్రై చిల్లీ ఎండుమిరపకాయలని ఆయన కూడా అమ్ముతూ ఉన్నాడనమాట. సో in a week she travels of and 4 weekly markets and the 3 large villages to sell dry chilies. సో అదే విధంగా in a week ఇవి ఏం చేస్తుంది ఇక్కడ? వారానికి. వీక్ అంటే ఏంటిది ఇక్కడ? సో వారానికి ఇవి ఏం చేస్తుందంటే అమ్మ వీక్లీ మార్కెట్స్ ఇక్కడ తన బిజినెస్ పరంగా సో ఇక్కడ ట్రావెల్స్ అంటే ఈమె ట్రావెల్స్ ప్రకారం ఇవి ఎక్కడికి వెళ్తుందంటే ట్రావెల్స్ ప్రకారం ఆమె సో 4 వీక్లీ సో 4 వీక్లీ అండ్ మార్కెట్స్ అండ్ టు ద 3 లార్జ్ విలేజెస్. అండ్ అదేవిధంగా ఈమె సో పెద్ద పెద్ద గ్రామీణ ప్రాంతాలకి ఈమె సో ఇక్కడ డ్రై చిల్లీస్ అంటే ఎండు మిరపకాయలు అమ్మడానికి ఈమె వెళ్తుంది అనమాట. అండ్ దిస్ ఈజ్ ఆర్ వీక్లీ అండ్ సో ఇంటినర్లీ ఈమె సో వీక్లీ అంటే ఏంటిది? వారం. ఈమె దిస్ ఈజ్ హర్ వీక్లీ అంటే మనం ఏంటో ప్రతిరోజుగా మనము సో మనకి వారానికి ఒక రోజు మనకి హాలిడే ఉంటుంది, అది సండే కదా. సో ఈమె ఏంటంటే వీక్లీ వారానికి ఒకసారి ఈమె దినచర్యగా ఈమె ఈ పని చేస్తుంది అనమాట. మనకి ఇక్కడ ఫిగర్ ఇచ్చాడు కదా. సో అంటే మనకి హౌ మెనీ డేస్ ఇన్ ఏ వీక్? సో 7 days కదా. ఈ 7 days ఈమె చూడండి ఇక్కడ మనకి ఫిగర్ ఇచ్చాడు కదా నాన్న. ఇక్కడ చౌటప్పల్ అండ్ సో అట్మకూర్ అండ్ ఇక్కడ సో ఎనీ విలేజెస్ అండ్ సో చూడండి అమన్బూల్ అండ్ సో అన్గోడ్ అండ్ నార్కెట్పల్లి అండ్ సో కటన్కూర్. ఈమె ఇక్కడ చూడండి నాన్న సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. ఈమె మనకి వారం వైజ్ ఇక్కడ చేస్తుంది కదా. ఈమె వారంలో ఏ గ్రామానికి వెళ్తుంది? ఆమె
మొత్తం కూడా లార్జ్ విలేజెస్కి వెళ్తుందని చెప్తున్నాం కదా. ఆ లార్జ్ విలేజెస్ కూడా దేని పర్పస్ వెళ్తుంది, డ్రై చిల్లీస్ అమ్మడానికి వెళ్తుంది కదా. ఇక్కడ చక్కగా ఆమె సండే నుండి లేదా మండే నుండి సండే 2 వరకు కూడా ఏ ఊరు వెళ్తుందో చక్కగా మనకి ఇక్కడ ఫిగర్ ద్వారా చూపించడం అనేది జరిగింది కదా. ఈ ఫిగర్ని మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఓకేనా. అండ్ ఇక్కడ అన్నీ కూడా దానికి రూట్ ఏంటి మొత్తం కూడా మనకి సో కింద మనకి ఇచ్చాడు, విత్ డైరెక్షన్తో ఇచ్చాడు అన్న. ఒకసారి ఇవి చూడండి, ఓకేనా. టుడే ఎండ్ ఆఫ్ దిస్ క్లాస్. సో ఇక్కడ ఇవి ఉన్నాయి కదా. సో మెనీ ఆర్ట్బోర్డ్స్ ఆర్ దేర్. యూ రైట్ హోంవర్క్ 10 or 20 రైట్ ఆర్ట్బోర్డ్స్. అండ్ హియర్ డ్రా దిస్ వన్, పేజీ నెంబర్ 68లో ఇది డ్రా చేయండి, కింద కూడా రాయండి, ఓకేనా. సో టుమారో అగైన్ విల్ మీట్ యూ, ఓకేనా. బాయ్ నాన్న, బాయ్ చెల్లి, టేక్ కేర్.